నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. జేఏసీ పిలుపు మేరకు కోట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మూతపడ్డ దుకాణాలు, పాఠశాలలు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు, గిరిజన పిల్లల భవిత మనందరిది. నెల్లూరు జిల్లా పదవులపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యుత్ సమస్యలుంటే పరిష్కరిస్తాం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన జనపాట కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడిన డిస్కం ఏఈ అనిల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండరామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. గూడూరు డివిజన్ ను జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాల కలపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు జేఏసీ పిలుపు మేరకు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. గూడూరు జేఏసీ పిలుపు మేరకు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఈ క్రమంలో భాగంగా కోట, విద్యానగర్ ప్రాంతాల్లోని పలు దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అన్ని వసతులు, వనరులున్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాల కలపాలని కోరారు. పాలకులు స్పందించిన పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు వివరించారు. గత ప్రభుత్వము అశాస్త్రీయంగా మన ఈ గూడూరు జిల్లాలో కలపడం అనేది జరిగింది. గత 3 సంవత్సరాలుగా మనం ఈ తిరుపతికి వెళ్ళలేక నానా బాధలు పడుతూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలతోటే ఈ గూడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని గమనించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వీధుల మీద కేకలేసుకుంటూ ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేస్తామని చెప్పి మనకు స్వచ్ఛందంగా మనమైతే అడగలేదు, కానీ వారే హామీ ఇచ్చి వెళ్ళారు ఇక్కడి నుంచి. ఆ మేరకు మనం అందరం కూడా నమ్మాం. అదే సందర్భంలో యువగలం యాత్రలో కూడా మన ముఖ్యమంత్రి వారి ముద్దుల కుమారుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతామని గట్టి హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని నమ్మిన ప్రజలందరూ కూడా వారిని మనం అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు రోడ్ల మీద పడి మనల్ని రిక్వెస్ట్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు మనల్ని అందరినీ కూడా రోడ్లు పాలు చేసినటువంటి చరిత్ర కనబడుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామో. ఒక్కసారి మనం ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఈ కోట నుంచి నాయుడుపేటకు పడవ ప్రయాణం అయిపోయింది. అది బస్సు ప్రయాణంగా కనబడటం లేదు. ఆడికి వెళ్ళేటప్పటికి సుమారు 50 సంవత్సరాలు పడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి కనబడుతుంది. మాట్లాడే పరిస్థితి ఇప్పటి వరకు ఉంది, ఇక ఉండదు. ఈరోజే తగ్గి మాట్లాడడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మీరు ఈరోజు మీడియాలో చూసుంటారు, వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ గారు సైదాపురం, డక్కిలి మండలాల్ని మాకు మేము వెంకటగిరిలోనే ఉండాలి, నెల్లూరులో కలపాలని చెప్పేసి అవతల ఉన్న వ్యక్తి నెల్లూరులో కలపడానికి ప్రయత్నించాడు. మరి మన ఎమ్మెల్యే గారు ఈ రోజు నుంచి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎమ్మెల్యే గారు విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎమ్మెల్యే గారు నోరు ఎత్తడం లేదు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, ముఖ్యమంత్రి ఇక్కడ హామీ ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, అయినా ఎవ్వరూ మాట్లాడడం లేదు. కారణం మనం బయట రావడం లేదు, మనం అంత స్పందించడం లేదు. గూడూరు నియోజకవర్గ ప్రజలు అంత లేదు. ఈరోజు సైదాపురం వీళ్ళంతా నెల్లూరుకి 1000 మంది పోయి అక్కడ వాళ్ళ వినతి పత్రాలు నిరసన తెలియజేస్తున్నారు.
మరి గూడూరు వాళ్ళకి ఏమైంది అంటే మా సార్ చెప్పినట్టు మీరు కొంత లాభాన్ని వదులుకోలేక మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచన మీరు మానుకోవాలి. నిన్న అనౌన్స్మెంట్ చేశాం, అయినా ఉదయం లేచి తీశారు షాపులు. అంటే మీకు బాధ్యత లేదా? మీకు లేదా బాధ్యత? మరి ఇది ఎంతో కరెక్ట్? మీకు మేము చెప్తే కానీ మీరు మూయరా? ఇది పద్ధతేనా? మిత్రులారా ఆలోచించండి. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పునబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి ప్రసాద్, పాల మల్లి, హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, అశోక్ కాంబ్లే, భూపతి సాయి, ఏడుకొండలు ఆనంద్, విజయభాస్కర్, లక్ష్మీనారాయణ, రత్నాకర్రావు, అల్లం రమణయ్య, అంబరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనోభీష్టం మేరకు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య తదితరులు పేర్కొన్నారు. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సైదాపురంలో చేపట్టిన రిలే దీక్షలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సందర్భంగా డిపి పోలయ్య మరికొందరు మాట్లాడుతూ 3 మండలాలను తిరుపతిలో కలిపితే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లేబాకు కృష్ణయ్య, జీవి రత్నం, గంగాధర్, రత్నయ్య, చంచయ్య, తుమ్మా రవి, చిరంజీవి, తిరుపతయ్య, పెంచిలయ్య, నవకోటి తదితరులు పాల్గొన్నారు. మండలం ప్రజల యొక్క మనోభావాలను గుర్తిరిగి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కలపాలని ఈ 3 మండలాలు రాపూర్ మండలం, కలువాయి మండలం, సైదాపురం మండలం యొక్క అవినీతిని కోల్పోకుండా వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు కొనసాగాలంటే నెల్లూరు జిల్లాలో కలిపి నెల్లూరు జిల్లా యొక్క తలమానకంగా ఉన్నటువంటి గూడూరు రైత్యం కానీ సైదాపురం మండలం రైత్యం కానీ ఎన్నో మైనింగ్ శాఖలు జేఏసీ ఈ మండలంలో ఏర్పడిన డిపి పోలన్న గారికి, అలాగే కోకనగా ఉన్నటువంటి గంగాధర్ గారికి, అలాగే కోకన షఫీకి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సైదాపురం, రాపూరు, కలువాయి 3 మండలాలని తిరుపతి జిల్లాలో విలీనం చేయకుండా నెల్లూరు జిల్లాలని విలీనం చేయాలని కోరుకుంటున్నాను. లేని పక్షాన గూడూరుని జిల్లా చేయాలని కోరుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న మాకొక్కరికే కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎందుకు వేసుకున్నారు ఏందనేది మీకు తెలియకపోవచ్చాము. ఈరోజు తిరుపతి జిల్లా కలిపారు మన 3 మండలాలను తీసుకెళ్ళి. దానివల్ల ఎంత ఇబ్బంది పడతాం అనేది ప్రజలకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే. మేము ఊరిని స్టే వేసుకొని ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నాము. వీళ్ళకి పని ఉండి కాదు, పని లేక కాదు వీళ్ళకి. దీనివల్ల జరిగితే అనార్థాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వినియోగించుకుంటాం ఏంటంటే మా యొక్క జనాల యొక్క దోషపెట్టే దానికోసం మొత్తం కూడా ఏకపక్షంగా ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల కష్ట సుఖాలను గుర్తించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలలో రాపూరు, కలువాయి, సైదాపురం మండలాన్ని విలీనం చేయాలని ఒక ప్రతిపాదన ప్రజల ముందు పెట్టారు. మరి ఈ ప్రతిపాదనని మొత్తం రాపూరు, కలువాయి, సైదాపురం ప్రజలు ఊవెత్తున వ్యతిరేకిస్తూ వివిధ రూపాలలో నిరసన గళం ఎత్తుతా ఉన్నారు. అవి బంద్ రూపం కావచ్చు, లేదా నిరసన ర్యాలీలు, విద్యా సంస్థల బంద్, రకరకాల నిరసనలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కనువింపు జరిగే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాలు కొనసాగినాయి. కాబట్టి ఇవాళ మేము జేఏసీగా ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలు కాకుండా ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క అభివృద్ధుల్ని మొత్తం కూడా అభిప్రాయాల్ని గుర్తించి ఇవాళ మొత్తం కూడా గిరిజన పిల్లల బాధ్యత మనందరి బాధ్యత అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. పొదలకూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్లు అందజేశారు. గిరిజన గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన పిల్లలను బాధ్యతగా తీసుకుని వారిని పాఠశాలకు పంపించాలని కోరారు. వారి భవిష్యత్తు మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కో అంగన్వాడీ కార్యకర్తకు 20 మంది వరకు పిల్లలు ఉంటారని వారిని అందరినీ జాగ్రత్తగా తీసుకోవాలని ఆయన వివరించారు. కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీకు ఒక్కొక్క మొబైల్ 14,000 రూపాయలు. ఈ రోజు 3 మండలాలు 224 ఇంటూ 14,000 31,36,000. 5 మండలాలు సర్వేపల్లి 379 53,06,000. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 80 కోట్లు 86,000 అంగన్వాడీ సెంటర్స్. ఇంచుమించు
అరౌండ్ 70-80 crores ఈ మొబైల్ ఫోన్స్ మీకు కాస్ట్ అయింది. మంచి మొబైల్ ఫోన్లు చూశాను నేను. అవన్నీ మీకు బిడ్డలు సర్వ్ చేసేదానికి, యాప్స్ లో డౌన్లోడ్ చేసేదానికి, వీటన్నిటికి మీకు పనికి వస్తాయి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకటేంటంటే మీ అదృష్టం, ఎవరైనా ఆ తల్లికి ఒకరు ఇద్దరు బిడ్డలు ఉంటారు, వాళ్ళకి తల్లి మీరు 10 మంది 20 మందికి బిడ్డలకి తల్లులు మీరు వాళ్ళతో సమానంగా అదృష్టం మీకు కలిగింది. సో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది. నేనేమంటాను, బాల్య వివాహాలన్నా గిరిజనులు, ఎక్కడన్నా ప్రోటీన్ లోపం అన్నా గిరిజనులు, ఏదున్నా గిరిజనులు, ఆ తర్వాత ఏదన్నా ఎస్సీలు బీసీలు. గిరిజనుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఆ గిరిజనులు రోడ్డు మీద కనపడితేనే వాళ్ళు గిరిజనులని అర్థం. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, మహిళా మండలి అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్లు సిహెచ్ ఆదినారాయణమ్మ, భాగ్యలక్ష్మి, పద్మజ, జ్యోతిలక్ష్మి, సీతాలక్ష్మి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులుంటే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జనబాట కార్యక్రమాన్ని చేపట్టామని డిస్కమ్ ఏ అనిల్ కుమార్ తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో విద్యుత్ సిబ్బంది పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో ఉన్న ఎల్టీహెచ్టీ లైన్లు తనిఖీ చేశామని, పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యుత్ సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నామని తెలిపారు. శుక్రవారం వేరంపల్లి గ్రామంలో జనపాట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జె రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్ మెన్లు కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు అనిల్ కుమార్. నేను మనుగోలు మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా విధులు నిర్వహిస్తూ ఉన్నాము. మా యొక్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ గారి ఆలోచన విధానంలో మా యొక్క జిల్లా అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల యొక్క సహకారంతో కరెంటోళ్ళ జనబాట అనే యొక్క ప్రోగ్రాన్ని మేము ఇవాళ నుంచి చేయడం జరిగింది. ఇవాళ అక్కంపేటలో మేము పర్యటించి అక్కడ ఉన్నటువంటి జనములతో మమేకమై సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అక్కంపేటకి వెళ్ళేటటువంటి 11 kV లైను, ఎల్టీ లైను, ట్రాన్స్ఫార్మర్లను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 11 kV లైన్లు 15 డిఫెక్ట్గా ఉన్నాయని, ఎల్టీ లైన్లు ఒక 10 డిఫెక్ట్గా ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్లు ఒక 4కి వైరింగ్ అవసరమని తేలింది. 1 కిలోమీటర్ కండక్టర్ మార్చాల్సిందిగా కోరారు. అదేవిధంగా మేము అంగన్వాడీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ విజిట్ చేసి పిల్లలకి ప్రమాదకరంగా విద్యుత్ ఉపకరణం ఉన్నాయో లేదో మేము చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా అంగన్వాడీ టీచరు మాకు బ్యారల్ వైర్ ప్రాబ్లంగా ఉంది, మార్చమన్నారు. అది ఆన్ ద స్పాట్లో ఒక హాఫ్ అన్ అవర్లో మార్చడం ద్వారా వాళ్ళ హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమం అంతా మేము ఎందుకు చేస్తున్నామంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకి చాలా చేరువుగా ఉండాలా ఈ యొక్క గవర్నమెంట్ అనే కార్యక్రమం ఆయన నిర్దేశించారు. కాబట్టి మేము మా యొక్క విద్యుత్ శాఖ అదాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ అండ్ టీం ముత్తుకూరు ప్రాంత అభివృద్ధికి ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు 4 వాహనాలను సోమిరెడ్డి సమక్షంలో పోర్టు సీఈఓ తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రంజన్, రామ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న అధికారులు, పెద్దలు, నాయకులు అందరికీ సీఈఓ గారు జగదీష్ పటేల్ గారిని సాధారణంగా వేదిక మీద పిల్లల్ని స్కూల్ కానీ, శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అద్భుతం. వాళ్ళ లోపల స్కిల్ డెవలప్మెంట్ సెంటరు 1200 మందికి కిడ్స్కి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆల్రెడీ కృష్ణపట్నంలో ఒక సైక్లోన్ షెల్టర్ని మోడిఫై చేసేసి దాన్ని ఆల్టర్ చేసేసి అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఒక్క ముత్తుకూరు పంచాయతీ, కృష్ణపట్నం పంచాయతీకి ఈరోజు 18 లక్షలు పెట్టి 2 వెహికల్స్
ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లలు ఎస్టీ పిల్లలు చలివేందర్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్స్ నడిచి ముత్తుకూరుకు వస్తున్నారు వాళ్ళకి. అట్లే కృష్ణపట్నం కూడా ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేదానికి. ఈరోజు 4 వెహికల్స్ 2 పంచాయతీలకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ పంచాయతీల మేనేజ్మెంట్లో ఒకటి శానిటేషన్కి, ఒకటి పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టేదానికి. అది కూడా గిరిజన పిల్లలు కానీ ఎస్సీ పిల్లలు కానీ దూరం నుంచి పోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సైడ్ డ్రైన్స్కి 2.65 crores 2,65,00,000 ఫేజ్ 1 కింద R&R కాలనీ స్టార్ట్ చేశారు. బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సోలార్ లైటింగ్కి 1,19,00,000 345 లైట్లు శాంక్షన్ చేశారు. మినీ స్టేడియంకి ఫస్ట్ ఫేజ్ 24 లక్షలు ఖర్చు పెడుతున్నారు. డంపింగ్ యార్డ్కి 30 lakhs ఖర్చు పెడుతున్నారు. కృష్ణపట్నం పంచాయతీ కూడా 2 వెహికల్స్ ఇవ్వటం కాకుండా వాటర్ ప్లాంట్ డెవలప్మెంట్, తుఫాన్ షెల్టర్ ఆల్టరేషను, అట్లే హై స్కూల్లో కంప్యూటర్ క్లాసు, లైబ్రరీ ఏర్పాటు, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయటం, మహిళలకి కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఇవన్నీ కృష్ణపట్నం అదాని పోర్ట్ ఆయన CEO జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మా వాళ్ళ టీం అందరు ఉన్నారు. వాళ్ళందరూ అదే దాంట్లో రాజేష్ రంజన్ గారు చూస్తున్నాడు CSR, అట్లే రామ్ వేణుగోపాల్ గారు, ఆయన మురళి గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరూ దాన్ని మానిటర్ చేస్తున్నారు. నేనేమంటానంటే అన్నిటికంటే నా గుడ్ న్యూస్ ఏంటంటే వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ కుమార్ రెడ్డి, శివకుమార్, వంశీ వినయ్, ఆలయ ప్రధాన అర్చకులు డివి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం చంద్రుడిని ఆరాధించే భక్తులందరికీ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో సకల సంతోషాలతో జీవితాలు కొనసాగాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ సీతారాముని ప్రార్థిస్తున్నాం. బాలిరెడ్డిపాలెం గ్రామస్తులయ్యండి మద్రాసులో వ్యాపారాలు చేసుకుంటూ చెన్నైలో ఈ గ్రామం మీద ఉండేటువంటి అభిమానంతో పొక్కాల్ సతీష్ అనేటువంటి ఒక అబ్బాయి ముందు చూపుతో, ఆయన సహకారంతో వారి స్నేహితులనంతా, వారి మిత్ర బృందం అంతా ఒకటి చేసి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ క్యాలెండర్ కావాల్సినటువంటి ఆర్థిక వసతిని కల్పిస్తున్నటువంటి సతీష్కు ఈ గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వకంగా ఈ ప్రాంతపు భద్రాద్రిగా పిలువబడే శ్రీ పట్టాభిరామాలయంలో 2026 ఆంగ్ల సంవత్సర కాలమానిని క్యాలెండర్ను ఇక్కడి నుంచి వ్యాపారాల కోసంగా చెన్నై వెళ్ళినటువంటి వ్యాపారస్తులందరి ఆర్థిక సౌజన్యంతో పొక్కాలి సతీష్ కుమార్ నేతృత్వంలో ఈ క్యాలెండర్లను గత 10 సంవత్సరాలుగా ప్రింట్ వేయించి అందరికీ ఉచితంగా పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనుబోలు మండలంలోని జట్లకొండూరులో టీడీపీ నాయకులు మరియు కరుపూరు ప్రాజెక్టు మాజీ చైర్మన్ వెందోటి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వెందోటి భాస్కర్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు పాల్గొన్నారు. వెందోటి భాస్కర్ రెడ్డి గారు, మాజీ కనుపూర్ కెనాల్ చైర్మన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, దీర్ఘకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవుల నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా కుర్తిపల్లి జట్లకొండూరు పంచాయతీలోని కుర్తిపల్లి గ్రామం యూత్ నా మీద అభిమానంతో వాళ్ళందరూ హ్యాపీగా గోవిందరాజపురం అంటే కొండూరు పంచాయతీ గోవిందరాజపురం కానీ కొండూరు సూత్రం కానీ అంతా కూడా జట్లకొండూరు మెయిన్ అందరూ కూడా నా శ్రేయోభిలాషులు ఈరోజు ఇంత ఘనంగా నన్ను పుట్టినరోజు సంస్కరించి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను సర్పంచ్గా చేసేటప్పుడు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ పంచాయతీకి ఇచ్చి రామనారెడ్డి సౌజన్యంతో కానీ తర్వాత ఆదాల సౌజన్యంతో కానీ ఇప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కుర్తిపల్లికి సాగునీరే లేదు. అలాంటి సమయంలో పైప్ లైన్ లేపించి మోటార్ లేపించి విద్యుత్తు కానీ పైప్ వాటర్ కానీ మా చెరువు అసలుకి సాగునీటి సంఘంలో కలవని కూడా కలిపి మా చెరువును కూడా సోమసల్ ప్రాజెక్టు కింద బండే బ్రాంచ్ కెనాల్లో కలిపి మాకు ప్రతి సంవత్సరం నీళ్ళు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా యువతకి ఆదర్శంగా ఉండాలని ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తామని ఇంకా మరీ కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా బుధవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని తిరుప్పావి పఠించారు. గూడూరు పట్టణంలోని కర్నాల్ వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావి పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ ఓం వైకానస ముని శ్రేష్ఠ వెంకటేశాయ నమః ఓం శ్రీకరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీకరాంబోజ దత్త కల్హారక శ్రీ వెంకటేశాయ నమః ఓం వృషభాచల వాసినే శ్రీ ఓం భూషాయ నమః వరాహచరనాథాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం పట్టణ సమస్త ఫలదాయినే శ్రీ వెంకటేశ
వజ్రదండం త్రిదండం మాంగళ్య సూత్రం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణంలో చర్చి వీధులు ఏర్పాటైన ఎస్ఏఎల్సి చర్చి విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతోంది. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో క్రైస్తవులు చర్చిలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మనుగోలు సమీపంలోని కోదండరాంపురం గమ్మడపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి విశేష పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఎరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ వ్యవహరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి.
జేఏసీ పిలుపు మేరకు కోట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మూతపడ్డ దుకాణాలు, పాఠశాలలు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు గిరిజన పిల్లల భవిత మనందరిది. నెల్లూరు జిల్లా పదవులపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యుత్ సమస్యలుంటే పరిష్కరిస్తాం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడిన డిస్కం ఏఈ అనిల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండరామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.